మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, మా దేవా, మా కన్న తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాన్న. స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రాలు. మాకిచ్చిన ఆయుష్కాలం చాలా చిన్నది. ఈ చిన్న ఆయుష్కాలంలో మీకు నమ్మకంగా బ్రతికి నిన్ను మహిమపరిచి నీ ఉన్న లోకాన్ని చేరుకునే భాగ్యం మాకందరికి అనుగ్రహించండి. ఇది మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినం. లోకమును, పాపమును, మరణమును జయించి తిరిగి లేచిన దినం. ఇటు దినమందు మిమ్మును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు భాగ్యం మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, సత్యవాక్యమును సరిగా విభజించి మాట్లాడుటకు నాకు సాయం దయచేయండి. వినగల చెవి, గ్రహింపగల మనస్సు మీ పిల్లలందరికీ అనుగ్రహించమని క్రీస్తు యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని వారులారా, ఎన్నో నెలలుగా, గత 6-7 నెలలుగా మనము దేవుడు ఎలా ఉంటాడు అన్న సంగతిని ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుడు అనగానే భూమి కాదు, దేవుడు అనగానే గాలి కాదు, దేవుడు అనగానే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కాదు, దేవుడు అనగానే రాయి రప్ప చెట్టు గుట్ట పశువులు పక్షులు కాదు, దేవుడు అనగానే మనుషులు కాదు. దేవుడు అనగానే ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వంతర్యామి, అతడు న్యాయాధిపతి, అతడు సైన్యములకు అధిపతి, ఆయన అసమానుడు, ఎవరికి సమానుడు కానివాడు, అంత గొప్పవాడు. అలాగే ఆయన అద్వితీయుడు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన సమస్తమును జరిగించువాడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆరాధనకు యోగ్యుడు. ఎలా అనేక విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాం. దేవుడు అనగానే ఒకే ఒక్కడు. ఇవాళ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కని మాటలు రాయించాడు. వాటిని ధ్యానించేద్దాం. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆశ్చర్య కార్యములు జరిగించువాడు, లేదా ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆశ్చర్యకరుడు. ప్రియమైన దేవుని వారులారా, ఏది ఆశ్చర్యము అంటే పుట్టుక ఆశ్చర్యం కాదు, చావు ఆశ్చర్యం కాదు, వర్షం రావడం ఆశ్చర్యం కాదు, వర్షం రాకపోవడము ఆశ్చర్యము కాదు. మరి ఏది ఆశ్చర్యము అని ఆలోచన చేస్తే, ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, అదే ఆకాశము నుండి అగ్నిని కూడా కుమ్మరిస్తాడు. ఇది ఆశ్చర్యం. వర్షం తాను పంపాడు, వస్తుంది, కరెక్టే. ఎక్కడైతే నీళ్లు కుమ్మరింపబడుతున్నాయో అక్కడే అగ్ని పుట్టింది, అక్కడ నుంచి అగ్ని ఈ భూమి మీదకి వస్తుంది. ఆశ్చర్యం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, బైబిల్లోకి వెళ్ళండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. బైబిల్ ఉన్నవారు త్వరగా చదవండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను. మంచిదండి. మోషే గారి ద్వారా దేవుడు ఇజ్రాయేలులకు బోధింపజేస్తున్నాడు. ఏంటంటే, యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలట? ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలటండి. ఏంటి ఆశ్చర్య కార్యాలు? 24వ వచనం చదవండి. అక్కడే
అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ప్రేమైన దేవుని వారలారా, ఇజ్రాయేలుకు మొదట చెబుతున్నాడు ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపం చేసుకోండి. తర్వాత అంటున్నాడు అన్యజనుల మధ్య ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని ప్రకటించండి, ప్రచురించండి, చెప్పండి అన్నాడు. ఇలా చూస్తే ఆయన ఆశ్చర్య కార్యములు అన్నాడు. ఆ ఆశ్చర్య కార్యములు ఏంటో ఒక్కసారి అలాగూ వెళ్ళి చూద్దాం ప్రేమైన దేవుని వారలారా. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఏంటండి, ఒక్కొక్కసారి ఈ వర్షాకాలం చూడండి, ఉరుములు ఎలా వస్తాయండి. ఏ ఇంటిలో ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే, లోపల ఏసి గదుల్లో కూర్చున్నా కూడా ఆ శబ్దం ఇప్పుడే పెళ్ళున నా మీద పడిందేమో అన్నట్టుగా ఉంటుందండి. ఏంటండి, అక్కడ నుండే వర్షం వస్తుంది, అక్కడనే భయంకరమైన ఉరుములు, మెరుపులు. గమనించారా? ఆయన సింహాసనం బయలుదేరుతున్నాయట మెరుపులు. ఎప్పుడైతే మెరుపు మెరిసిందో వెంటనే ఏమొస్తుంది? ఉరుము వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, భయంకరమైన శబ్దం చూసారా? ఆకాశానికి ఈ భూమికి ఎలాగూ గ్యాప్, ఈ ఈ ఈ విశాలము, ఈ ఖాళీ ప్రదేశం చూస్తుంటే ఎంతో దూరంలో ఉందండి. అక్కడ నుండి తన ఉరుము ధ్వనిని వినిపించుతున్నాడు. ఆశ్చర్య కార్యం. అక్కడ నుండే నీళ్లు రావటం, అక్కడ నుండే కత్తి మెరుపులు రావటం, అక్కడ నుండి వెలుగు రావటం, అక్కడ నుండి భయంకరమైన శబ్దాలు, బాంబులు పేలిన దానికంటే ఇంకా పెద్ద శబ్దాలు, అంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఇవి ఆయన చేసే ఆశ్చర్య కార్యములు. ప్రేమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, మా ఎడల నీవు జరిగించిన ఏంటి ఆశ్చర్యక్రియలు, మా ఎడల చూపిన తలంపులు బహు విస్తారములు. అది సంగతి. అవి లెక్కకు మించి ఉన్నాయి. అంటే నా బుర్ర పనిచేయదు, లెక్కించాలనుకుంటే బుర్ర పనిచేయదు. గమనించారా? డాక్టర్ ఇర్విన్ అనేట ఆయన రష్యా శాస్త్రజ్ఞుడు అంతరిక్ష ప్రయాణం చేశాడు. అంటే చంద్రుడి మీదకి వెళ్ళాడు. చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు భూమిని చూడాలనుకున్నాడు. ఎలా చూడాలి అని ఆలోచించి, మనము భూమి మీద నిలబడి చంద్రుని ఎలాగైతే చూస్తామో అతడు చంద్రుడి మీద నిలబడి భూగోళాన్ని చూశాడు. పైన ఆకాశంలో ఇప్పుడు చంద్రుడు, సూర్యుడు ఎలా కనిపిస్తున్నారో అలాగే భూమి కూడా నల్లగా రొట్టెలు చేసుకునే పెన్నంలాగా అలాగూ కనిపించింది. ఏంటిది? భూమి. నువ్వు అక్కడి నుండి వచ్చావు, మరలా నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. అక్కడ మేడలు, భవంతులు, కంపెనీలు, రైళ్లు, బస్సులు, విమానాలు, రాకెట్లు అన్ని కూడా ఉన్నాయి. కోటీశ్వరులు ఉన్నారు, రాజులు, చక్రవర్తులు ఉన్నారు. తర్వాత కిందికి దిగి వచ్చిన తర్వాత చాలా మంది విలేకరులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ చంద్రమండలం ఎలాగుంది, చంద్రమండలం ఎలాగూ ఉందో కానీ ఏ ఆధారం లేకుండా భూగోళము నల్లని
పెంచు పెన్నములాగా ఆకాశంలో ఉంది. దానికి ఎలాంటి స్తంభం కానీ తాళ్ళు గొలుసులు కానీ ఏమీ లేవు. నేనున్న ఈ భూగోళం ఇలా ఉందా అని ఆశ్చర్యపోయాను. కాబట్టి ఇప్పుడేమి చెప్పలేను. దేవుడు అలా ఉంచేశాడు. అందుకొరకే శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యెహోవా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యెహోవా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, పరిశుద్ధుడా నా యెహోవా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలులకు మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపం చేసుకోండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను అన్ని జనులలో ప్రకటించండి. చూసారా, ఆయన ఆశ్చర్య కార్యములు బహువిస్తారములు, అనేకములు. ఏమి ఆధారం లేకుండానే సూర్యుడు నిలబడినాడు, చంద్రుడు నిలబడినాడు, భూమి నిలబడింది, నక్షత్రాలు నిలబడ్డాయి. ఏం ఆధారాలు లేదండి. వాక్యము అనే శక్తి చేత అలాగ నిలబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే 118వ కీర్తన 23వ వచనం, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 23వ వచనం, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేదము. ఏంటయ్యా, అది యెహోవా వలన కలిగిన కార్యము, అది యెహోవా వలన కలిగింది, అది మన కన్నులకు ఆశ్చర్యం, మన కన్నులకు ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం అంటే, పాపము ద్వారా రెండవ మరణాన్ని, నరకాగ్నికి వెళ్ళిపోతున్న మనలను, లేదా రెండవ మరణాన్ని సంపాదించుకున్న మనలను ఆ పాపం నుండి విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఏం చేశాడు తెలుసా? గొర్రెల కంటే, పశువుల కంటే, మేకల కంటే అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షింపజేశాడు, మన నిమిత్తం బలి చేశాడు. ఏ మానవుడైతే తప్పిపోయాడో అలాంటి మానవుని ద్వారానే మనుషులను విమోచించాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. అందుకొరకే మనకి ఇవాళ బ్లడ్ తక్కువైంది, బ్లడ్ కావాలంటే ఏం చేయాలి? పశువుల రక్తం ఎక్కించకూడదు, గొర్రెల రక్తము ఎక్కించకూడదు, మనుషుల రక్తమే కావాలి. అది కూడా పరీక్ష చేస్తారు. ఆ రక్తంలో ఎయిడ్స్ ఉందా, ఆ రక్తంలో క్యాన్సర్ ఉందా, ఆ రక్తంలో షుగర్ ఉందా? కాబట్టి ఈ రక్తం పనిచేయదు, ఈ రక్తము పనిచేయదు. కానీ యేసు స్వామి రక్తము పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిష్కలంకమైంది, దోషం లేనిది, రోగం లేనిది, అతి పరిశుద్ధమైన రక్తము, మనుషులందరి కొరకు చిందింపబడిన రక్తం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఏంటట? మన కన్నులకు. అందుకొరకు దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆశ్చర్యకరుడైన. మనుషులు ఎవ్వరూ ఆలోచించలేదు, ఇశ్రాయేలులు కూడా అలా అనుకోలేదు. ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి గొర్రెలో, మేకలో, లేకపోతే పశువులో ఏదో బలిస్తే సరిపోతుంది అనుకున్నారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి బలి అర్పింపజేశాడు. మనుషులందరి పాపాన్ని పోగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడిని రక్షిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయన కార్యములు
ఆశ్చర్యకరములు, ఆశ్చర్యకరములు. 139వ కీర్తన 14వ వచనం. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. భయం పుట్టింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయం పుట్టింది, తర్వాత ఆశ్చర్యం కూడా కలిగింది ఆయనకు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడండి. అది సంగతి. ఏంటయ్యా బాబు అంటే బాగా ఆలోచించండి. ఒక ఇల్లు కట్టాలి, లేదా ఒక చిన్న పాక వేయాలి, గుడిసె వేయాలి. మనం ఏం చేయాలి? ఎక్కడెక్కడో ఉన్న వస్తువుల్ని తెచ్చుకోవాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నా తల్లి గర్భంలో నేనున్నాను అంటే నన్ను తయారు చేయాలి దేవుడు. తండ్రికి కానీ, మాసాలు మోసే తల్లికి కానీ నొప్పి బాధ తెలియకుండానే నన్ను నిర్మించాడు. నా తల్లిలో నిర్మించాడా? ఏమేమి మెటీరియల్ తీసుకుని వచ్చాడు? బంగ్లాదేశ్ నుంచి ఆ వస్తువులు, అమెరికా నుంచి ఈ వస్తువులు తెచ్చాడా? చూసారా? చక్కగా మా అమ్మ నిద్రపోతా ఉంది, నిద్ర పోతుంది. దేవుడు వచ్చేసాడు. చక్కగా నా తల్లి గర్భంలో నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయి. అవునండి. నిర్మాణం మొదలుపెట్టాడు. కంటికి కనిపించనంత ఆకారంలో చక్కగా తయారు చేశాడు. ఇదిగో గుండె కావాలి, కళ్ళు కావాలి, ముక్కు కావాలి, నోరు, చెవులు, గమనించారా? పెదవులు, తల, కాళ్ళు, చేతులు, వేళ్ళు, గోళ్ళు, అలాగే తల వెంట్రుకలు. ఎక్కడ చేశాడు తల వెంట్రుకలు? తల్లి గర్భంలో. చూసారా ఎలా చేశాడయ్యా? గమనించారా? అందుకొరకే దావీదు గారు అంటున్నారు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. ఇంకోటి తెలుసా అండి? మనలో ఉన్న నరాల్లో రక్తం ప్రవహిస్తుందా? మన ఆర్టీసీ బస్సు ఇప్పుడు ఏదో పల్లె వెలుగు బస్సు ఉందా? గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అలాగూ ఈ రక్తం కూడా అండి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. కానీ మనకు తెలియదు. అది ఒక ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ చేతి దగ్గర ఒక మిషన్ పెట్టుకున్నాడు. ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, కొద్దిగా పట్టుకుని చూడు సార్ అన్నాడు. అలాగూ చెయ్యి అట్లా పట్టుకున్నా. గమనించారా? ఈ మణికట్టు దగ్గర ఆయన మిషన్ పెట్టాడు. జుమ్ అని వెళ్ళిపోతుంది, రక్తాన్ని సప్లై చేస్తుంది. చూసారా? వడగడుతుంది. ఏం సార్ ఇదేనా? ఇది ఒక మిషన్ ఫిట్ చేశారు, అది డయాలసిస్ చేస్తుంది. చూసారా? అలాగే ఈ నరాలన్నిటిని కూడా ఒకదానికొకటి జాయింట్ చేస్తే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఉందే, దీని చుట్టూ ఒకసారి రౌండ్ దారంలాగా కట్టుకుని రావచ్చట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసా? ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల 2 రాష్ట్రాల చుట్టూ దారం కట్టినట్టు కట్టచ్చట. ఈ రక్త నాళాలు అన్ని ఉన్నాయి, అంత పొడవు ఉన్నాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ప్రయాణం అయితే ఎన్ని గంటల ప్రయాణం శాంతిరాజ్? ఎన్ని గంటలు? 5 గంటలు అనుకుందాం. ఎంత దూరం ఉంది? అజ్జో బాబోయ్. మరి అక్కడి నుంచి ఆదిలాబాదు, అక్కడి నుంచి కరీంనగర్, నిజామాబాదు, అలాగూ అక్కడ నుండి ఇలాగూ కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, ఇట్లా రౌండ్ కొడితే అంత పెద్దగా ఉందంటండి నరాలన్నీ కూడా. అందుకొరకే భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము ఎవడు సెట్ చేయలేడయ్యా. నువ్వు అలా చేసావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యకరుడు అని ఉంది కదా అని. యెషయా గ్రంథం 9వ అధ్యాయం
6వ వచనంలో ఏముంది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. అంటే పేరులో ఇన్ని అర్థాలు ఉంటాయి అని దాని అర్థం. గమనించారా? ఆశ్చర్యకరుడు అన్నది ఆశ్చర్య కార్యాలు జరిగించువాడు యెహోవా. ఎవరు? దేవుడైనా యెహోవా. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాత్రము ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గమనించారా, అని పేరు పెట్టబడును అన్నాడు. పెట్టాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది పేరు మాత్రమేనండి, పేరు మాత్రమేనండి. ఆశ్చర్య కార్యాలు ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. ఇప్పుడు బాగా ఆలోచించండి, తర్వాత మీరు చదువుకోవచ్చు. అగ్ని లక్షణం ఏం లక్షణం? అగ్ని లక్షణం కొన్నిసార్లు మన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, అది మీ లక్షణం అంతేలే, ఏంటట మీ లక్షణమే అంత అంటుంటారు. అగ్ని యొక్క లక్షణం కాల్చే లక్షణం, నెల యొక్క లక్షణము తడిపే లక్షణం. అవునా? అయితే ప్రియమైన దేవుని వారలారా, షడ్రకు, మేషకు, అబేద్నెగోను ముగ్గురు విశ్వాస వీరులు. వీళ్ళు దేవుని కొరకై నిలబడ్డారు. విగ్రహారాధన చేయడానికి, విగ్రహాన్ని ఆరాధించడానికి, లేదా దానికి సాగిలపడి నమస్కారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా, ఆయనకు మాత్రమే నమస్కరించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలని గట్టి విశ్వాసంతో ఉన్న వీరులు. రాజుకు నెబుకద్నెజరు వారిని పట్టి అగ్ని జ్వాలల్లో వేసినప్పుడు, మండుచున్న అగ్నిగుండములో వేసినప్పుడు వాళ్ళు ఏం కావాలి? మాడిపోవాలి, కాలిపోవాలి. అగ్ని యొక్క లక్షణం ఏంటంటే ఏదున్నా కూడా దాన్ని కాల్చేయాలి, ఏదున్నా కూడా కాల్చేయాలి. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో పెద్ద ప్రమాదం జరిగిందా? ద్రవ ఇనుము నీళ్ళలాగా కారిపోతూ ఉంటుంది. దాన్ని ఒక చోట నుంచి మరొక చోటుకి దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అనుకోకుండా ఊడిపడింది. ఎంతమంది చచ్చిపోయారు? ఎలా ఉంటారు చచ్చిపోయిన వాళ్ళు తెలుసా? ఆ ఇనుము మరిగి 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 ద్రవం అంటే నీళ్ళలాగా అయిపోయింది. అది మన మీద పడితే ఎలా ఉంటుంది? బాబా, చాలా భయంకరం అండి, చాలా భయంకరం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, వేడి మిగల అగ్నిగుండంలోకి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను వేస్తే ఈ శరీరము, ఈ రక్త మాంసము ఏమైపోవాలి? క్షణాల్లో కాలిపోవాలి. కర్నూలు దగ్గర బస్సు దహనమైంది పోయిన సంవత్సరం. ఎప్పుడు? అక్టోబర్, నవంబర్ అనుకుంటాను. ఆ టైంలో బస్సు దహనమైంది. చాలా మంది మాడి మసి అయిపోయారు. చూసారా? మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోను ముగ్గురిని అందులోకి వేసినప్పుడు వారంతా మాడి మసి అయిపోవాలి, కనిపించకూడదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాల్చే లక్షణము దానిలో నుండి దేవుడు తీసేశాడు. ఇది ఆశ్చర్యం. అంటే కాలే లక్షణం ఉన్న దానికి కాల్చకుండా చేశాడు చూడు, ఇది ఆశ్చర్యం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎలా ఉంటాడంటే ఆశ్చర్య కార్యములు జరిగించువాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనిషి ఏమో అనుకుంటాడు, అందులో వేస్తే చచ్చిపోతారు, కాలిపోతారు, కాలి బూడిదైపోతారని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అందులో కాల్చే లక్షణాన్ని తీసేస్తాను. అబ్బా,
షడ్రకు మేషకు అబేద్నెగోలు నెమ్మదిగా ఉన్నారు. ఇలా మనం ఎలా ఉన్నామో అగ్నిలో కూడా వాళ్ళు అలాగే ఉన్నారండి. అందుకొరకే భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయాలు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవామిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, చిన్న యెహోవా ఉన్నాడు. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయంగా, పట్టి బంధించి రాజు పడవేయంగా, నాలుగో వాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాలుగో వాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయాలు చూచినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఆయన ఆశ్చర్యకరుడు. అందుకొరకే అగ్ని వాసన కూడా వారికి అంటుకోలేదు. అలాగే మోషే గారు ఒకసారి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 31వ వచనం, 7వ అధ్యాయం 31వ వచనం, మందలు కాసుకుంటా ఉన్నాడు. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును. మంచిది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఆశ్చర్య కార్యం ఏంటి తెలుసా? ఆ పొద పచ్చగానే ఉంది, మంట మండుతూనే ఉంది. కానీ చెట్టు కాలిపోవాలా లేదా? కాలిపోవాలి. కానీ ఏమైంది? బాగా ఆలోచించండి. ఈ కొద్ది ఎండకే చూడండి, అక్కడక్కడ పచ్చగా ఉన్న గడ్డంతా ఏమవుద్ది? అంత వాడిపోతుంది. మరి అగ్నే వచ్చి ఆ పొద మీద వాలినప్పుడు, ఆ పొద మండుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు కాలిపోవాలి, కానీ కాలిపోలేదు. ఇది ఆశ్చర్యం. అందుకొరకే దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించువాడు, ఆశ్చర్యకరుడు. అలాగూ ప్రియమైన దేవుని వారలారా, క్రొత్త నిబంధనలోకి వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం, 7వ అధ్యాయం 28వ వచనం, 8వ వచనం, 28వ వచనం, 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాట చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు. ఎందుకు ఆశ్చర్యము? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారట. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే, ఒక రకంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటే, ఆయన బోధ చేస్తూ ఉంటే శాస్త్రులు పరిచయులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎన్ని సంగతులు చెబుతున్నావయ్యా, ఎప్పుడో పురాతన కాలం పుట్టిన మనిషిలాగా చెబుతున్నావు నువ్వేంటి? బాగా ఆలోచించండి. అందుకొరకే చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రులు. ఎన్నేళ్ళ వయసు ఆయనకు? ఎన్నేళ్ళు? 12 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి యేసుబాబు శాస్త్రులతోనూ పరిచయులతోనూ అలాగే ధర్మశాస్త్రోపదేశకులతోనూ వాళ్ళందరికీ అక్కడ ఉన్న పెద్దలకు ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు వారు మనవడంతటి వాడు. అవునా? అంత నెరసిన వెంట్రుకలతో కలిగిన వారితో వాదిస్తున్నాడు దేవుని సంగతులు. వారంతా కూడా శాస్త్రులు పరిచయులు. ఏంటంటే ఈ ప్రపంచానికే శాస్త్రజ్ఞులు వాళ్ళు, ఈ ప్రపంచానికే విద్యావంతులు వాళ్ళు, ఈ ప్రపంచానికే జ్ఞానవంతులు వాళ్ళు. అలాంటి వారి మధ్య 12 ఏళ్ల వయసు కలిగిన యేసు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపడ్డారు. ఏంటి బోధ?
ఏంటి సంగతులు? పొట్టబడిస్తే నీకు 30 సంవత్సరాలు కూడా లేవు, ఏంటయ్యా? అందుకొరకే చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, ధరింపలేదే ఆయుధం, తల వంచే సర్వా లోకము. ప్రపంచానికి జ్ఞానులు అనుకుంటున్న వారు తల వంచారు అంటే ప్రపంచం అంతా తల వంచింది యేసుస్వామి దగ్గర. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆయన బోధ ఎక్కడ నేర్చుకున్నాడు? అమెరికాలో, భారతదేశంలో. కొంతమంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చాడు, బుద్ధుని దగ్గర నేర్చుకున్నాడు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చెప్పాడు. నోరు మీరే వెదవా. బౌద్ధ గ్రంథంలోనూ ఆ మాటలు లేవు, పరిశుద్ధ గ్రంథంలోనూ ఆ మాటలు లేవు. ఎవడో కల్పించాడు. వచ్చాడు ఇక్కడే నేర్చుకుని వెళ్ళాడు. అందుకొరకే యేసుక్రీస్తు అంటే మావాడే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మావాడనే ఒకవైపు అంటున్నారు, మావాడు కాదు విదేశీ దేవుడు, ఆయన అక్కడే తరిమి కొట్టండి అంటున్నారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరిని చంపండి అంటున్నారు. ఎంతవరకు సమంజసం ఆలోచించారా? ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన ఎక్కడ నేర్చుకున్నారంటే పరలోకమందు తండ్రి యొద్ద ఆయన నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొన్నది. ఎందుకు ఆశ్చర్యపడ్డారో తెలుసా? నెలలో ఈత కొట్టడం సహజం, అవునా? నెలలో మునిగిపోవడము సహజం. కానీ యేసుక్రీస్తు వారు నెలపై నడిచి వస్తూ ఏమన్నాడు తెలుసా? సముద్రంలో అల్లకల్లోలం రేగిపోయింది. అప్పుడు సముద్రాన్ని, గాలిని, తుఫానును ఆయన గద్దించాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు గద్దించారు. అప్పుడు సముద్రము, తుఫాను, గాలి మిక్కిలి నిమ్మలమాయను. మిక్కిలి, బాగా గమనించండి. స్కూల్లో ఉన్నప్పుడు సార్ లేకపోతే ఇక మా అల్లరి కాదు. ఇప్పుడు కూడా ఉందిలేండి. ఒకరికోడు కొట్టుకోవడం, తన్నుకోవడం, వాడి బ్యాగ్ అక్కడ పాడేం, వీడి బ్యాగ్ ఇక్కడ పాడేం. అప్పుడు రీఫిల్స్ పెన్ కాదు, ఇంకు. ఆ ఇంకు ఒకరి మీద ఒకటి చల్లుకోవడం. ఓ తిన్నదరక్క అలాగూ కొట్లాడుకుంటున్న సమయంలో ఇంగ్లీష్ సారు, తెలుగు సారు, లెక్కల సారు వచ్చారనుకోండి, ఎవడైనా ఒకటి ఒకవేళ సార్ వచ్చి అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఈడ కూర్చుని ఉంటాడు, ఆడు కూర్చుంటాడు, ఆడు కూర్చుని ఆమె ఈడ కూర్చుంటుంది. ఏమి చచ్చిన కుక్కలాగా ఎక్కడలా అక్కడ గప్చిప్. అంటే ఎంత మర్యాదగా ఉన్నారో, ఎంత క్రమంగా ఉన్నారో పిల్లలని. ఒకవేళ చక్కగా సారే వచ్చాడనుకో, అంతే సంగతి. శాంతిరాజు ఆడ కూర్చునేది నువ్వు అంటే అయిపోయి. ఎక్కడుంది నీ బ్యాగ్, బుక్కులు అంటే అక్కడ ఉన్నాయి సార్. మరి నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు? శంకర్ నువ్వెక్కడ కూర్చున్నావు? ఆడొక మూల, బుక్కులు ఒక మూల. గమనించరా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఈ తుఫానును, ఈ సముద్రమును, ఈ గాలిని అతడు గద్దించేసరికి మిక్కిలి నిమ్మలమాయ, భయపడిపోయాయి. అందుకొరకే ఆయన ఆశ్చర్య కార్యములు చూశారు. నీళ్లు, సముద్రము, తుఫాను, గాలి ఈయనకు భయపడుతున్నాయి. ఈయన ఎట్టివాడో అని ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆ మనుషులు ఆశ్చర్యపడ్డారు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆశ్చర్య కార్యములు జరిగించువాడు, ఆశ్చర్యకరుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు
జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేది. చూసారా? ఇప్పుడు నేను చెబుతా ఉంటే మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వింటున్నారు. అదే మీరు చచ్చిపోయారు అనుకోండి, వింటారా? కొన్నిసార్లు మన వాళ్ళని చూడండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఓ తాత, ఓ మామ, ఓ చిన్నాయన, ఓ చిన్నమ్మ, ఓ అత్త అని ఏడ్చిరా వింటదా? బాగా గమనించండి. కానీ ఆశ్చర్య కార్యములు ఎలా ఉంటాయి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు చదివారు కదా, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఆయన శబ్దమును విని సమాధులలో ఉన్నవారు విని ఎవరట సమాధుల్లో ఉన్నవారు వింటారు. అంటే సమాధుల్లో ఉన్న ఎవరుంటారు? సమాధుల్లో చనిపోయిన వారు ఉంటారు. అక్కడే ఉంటారా? వాళ్ళ శవాలు ఉంటాయి. ఆ శవాలు కూడా కుళ్ళిపోయి ఉంటాయి. ఏ ఆకారం ఉండదు, ఎముకలు మాత్రమే ఉండొచ్చు కొన్ని. మరి అక్కడికి వచ్చి దేవుని కుమారుడు వారిని లెమ్మని చెబితే వారు వింటారట, లేస్తారట. ఇంకొక అద్భుతమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనమందరం కూడా వాక్యం విషయంలో, ఆత్మీయ విషయంలో చచ్చిన వారమై ఉండగా ఏంటట, దేవుడు ఒకసారి ఫోటో తీసుకుందాం అనుకున్నాడట భూలోకాన్ని. అందరూ చచ్చిపోయిన శవాలకు కనిపించారట. ఇప్పుడు కూడా పాడుతున్న శవాలు మందిరంకి వచ్చాయి, ప్రార్థనకు వచ్చాయి, శవాలు వచ్చాయి, ఇవి మాట్లాడతాయి శవాలు. ఏ శవాలు? ఏమంటుంది బైబిల్ తెలుసా? నికోదేముతో యేసుస్వామి ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు ఆత్మ మూలం గాని నీటి మూలం గాని జన్మించితేనే గాని అంటే మీరు చచ్చిపోయారు, పుట్టాల. చచ్చిన వారమై ఉన్నాం, సావులో మనం అందరం ఉన్నాం, సమాధిలో ఉన్నాం. యేసుక్రీస్తు వారి సువార్త ఎప్పుడైతే వినబడుతుందో, విని విశ్వసిస్తాడో, మారు మనసు పొందుతాడో, అప్పుడు వాడు బ్రతికినట్టు. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఆయన శబ్దము సమాధులలో ఉన్నవారు విని ఏం చేస్తారట? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో అది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది జరుగుతుంది. కాబట్టి దేవుని కార్యం ఎలా ఉంటుందంటే ఆశ్చర్య కార్యములు. గమనించరా? ఏలియా గారు ఆకలిగా ఉన్నారు, 3.5 సంవత్సరాల వర్షమేమి రాలేదు. కెరీతు వాకు దగ్గరికి వెళ్ళి ఉండు అన్నాడు. అక్కడ నీళ్లు ఉన్నాయి ఆయన కోసమే, కానీ అక్కడికి ఫుడ్ తెచ్చేది ఎవరు? చూసారా? దేవుడు ఎవరికి చెప్పాడు? సైన్యానికో, రాజులకో, భటులకో, ఇంకెవరెవరికో చెప్పలేదు, కాకులకు చెప్పాడు. కాకులు వచ్చి ఏం చేసాయి? రోజు ఏ ఆహారం? దాన్ని ఏమంటారు? నాన్ వెజ్. వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. ఎందుకు నాన్ వెజ్? ఎందుకు తెలుసా? అక్కడ దోసకాయలో, బీరకాయలో, బెండకాయలో, వంకాయలో ఇవి ఏవి పండట్లేదు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వర్షం లేదు. సద్ద కంకులు, జొన్న కంకులు తీసుకురావడానికి లేవు, కరువు ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో పశువులు చనిపోయే స్థితికి వచ్చాయి. కాబట్టి ఆ మాంసాన్ని తీసుకొని ఎక్కడికి? చూసారా? ఎంత ఆశ్చర్యం తెలుసా? కాకులు రోజు తెచ్చిచ్చాయి. ఎక్కడో వేరే ప్రాంతంలో ఎవడో రొట్టె చేసుకుంటే ఆ రొట్టెని ఎత్తుకొని వచ్చాయి. చూసారా? రోజు ఏలియా గారికి, దైవజనునికి ఏం ఆహారం తెప్పించాడు? ఆయన రొట్టెను, మాంసమును తెప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించువాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యోనా ప్రవక్తని చూడండి. తాను వెళ్ళాల్సిన ఓడ గల్లంతు చేస్తే యోనాను అందులో నుంచి సముద్రంలోకి పడేశారా? కానీ దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? గజ ఈతగాళ్ళక? గమనించండి. హెలికాప్టర్లు, విమానాలు పంపండి, అతడు సముద్రంలో మునిగిపోతున్నా పంపించాడా? నో.
దేవుని చేతుల్లో ఉన్న విమానాలు, హెలికాప్టర్లు, గజెత్తగాలు ఏంటో తెలుసా? సముద్రం లోపల ఉన్న చేపలే. ఆ మత్స్యానికి ఆజ్ఞాపించాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడికి? యోనా పడిపోయే ఓడ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన కాలు చేతులు పట్టుకుని ఎప్పుడైతే విసిరేస్తారో కరెక్ట్ నువ్వు నోట్లోకి వేసుకోవాలి సుమి. మరి నువ్వు కొరకొద్దు, వాడిని నాశనం చేయొద్దు. మరలా 3వ రోజు ఏం చేయాలి తెలుసా? ఎట్లున్నవాడిని అట్లనే తెచ్చేయాలి, ఒడ్డున కక్కేయాలి. ఎంత ఆశ్చర్యం అండి! చేప కూడా ఆయన మాట వినింది, కాకులు ఆయన మాట విన్నాయి, పసరు పురుగులు ఆయన మాట విన్నాయి, మిడతలు ఆయన మాటలు విన్నాయి. ఆ దానియేలును బంధించిన సింహబోన్లో సింహాలు కూడా ఆయన మాట విన్నాయి. చూసారా? అందుకొరకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో నామము సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది యెహోవా. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, సింహాల నోళ్లను ఆయనే మూసేశాడు. చూసారా? ఇది ఆశ్చర్య కార్యములు అంటే అలా ఉంటాయి. చేప గర్భంలోకి వెళ్ళినా అది అరిగించుకోకుండా ఇదిగో మరలా 3వ రోజున ఒడ్డుకు తెచ్చేసింది యోనా గారిని. దానియేలును సింహ బోన్లో వేశారు. ఎందుకంటే సింహాలు నమిలి తినేసి అడ్రస్ లేకుండా చేయాలి దానియేలు గారిని, దేవుని భక్తుని అనుకున్నారు. కానీ దానియేలును దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్ళు మూయించి అతన్ని కాపాడుకున్నాడు. ఆయన చేసే కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరములు. సముద్రం మీద నడిచొచ్చేటట్టు చేశాడు దేవుడు. సముద్రాన్ని 2 పాయలు చేశాడు ఒకటేసారి. ఎవడైనా కట్టిని 2 ముక్కలు చేస్తాడు, రాతిని 2 ముక్కలు చేస్తాడు. గమనించారా? నీ వస్తువు ఏదైనా ఉన్న 2 ముక్కలు చేయొచ్చు, కానీ సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అందులో నుంచి ఆయన నడిపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆశ్చర్యకరుడు. ఎక్కడైతే మంట పుడుతుందో అక్కడే నీళ్లు పుడతాయి, ఎక్కడైతే నీళ్లు పుడతాయో అక్కడే అగ్ని పుడుతుంది. గమనించారా? ఎవడైతే నీళ్లను భాగాలు చేయలేడో ఆయన భాగాలు చేస్తాడు. ఎక్కడైతే తన దాసుడు ఆకలిగా ఉన్నాడో కాకులతో సైతం ఆహారం తెప్పిస్తాడు. ఎక్కడైతే తన దాసుడు సింహాల బోన్లోకి వెళ్తున్నాడో సింహాల నోళ్లను మూయించేస్తున్నాడు. ఎక్కడ వంట వండకుండా ఇజ్రాయేలుకి ఆయన 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆయన చేసిన ఆశ్చర్య కార్యం. ఇంకోటి ఏంటో తెలుసా? 40 సంవత్సరాలు వారు కానాను దేశానికి ప్రయాణం అయితే వారి చెప్పులు అరగలేదు, వారి బట్టలు మాసిపోలేదు. మాసిపోతే ఏం కావాలి? సబ్బులు కావాలి. ఎక్కడి నుంచి కావాలి? చూసారా? నీళ్ళు కావాలి, అవునా? వాళ్ళు ఆరబెట్టుకోవాలి, ఆ తర్వాత తొడుక్కోవాలి. వంట కావాలి, కట్టెలు కావాలి, జొన్నలో గోధుమలో ఆహార వస్తువులు కావాలి, వాటిని వండుకోవాలి. అంటే 40 సంవత్సరాల్లో కూడా కానాను దేశం చేరలేరు, కానీ ఇక్కడనే ఉంటారు. ఎక్కడ? మరి వంట కావాలంటే పంట కావాలి కదా, పంట కావాలంటే వర్షాన్ని కుమరించాలి కదా. ఓ నాయనో, అలాగైతే కుదరదని చెప్పి మీరు బట్టలు కూడా మాసిపోకూడదు, మీ చెప్పులు వారు కూడా తెగిపోకూడదు. గమనించారా? మీరు పంట వేసుకోకూడదు, వంట చేసుకోకూడదు, కట్టెలు తేవాలి, వంట వండాలా, డేగిసలు తేవాలి, ఈ పాత్రలన్నీ ఎంత తతంగమయ్యా బాబు. భార్య, పిల్లలు, సంసారం, గొడ్డు, గోధుమ, పశువులు, ఇదంతా కాదు. అలాగే వెళ్ళిపోండి. చూసారా?
40 సంవత్సరాల వాళ్ళు ఏం వండుకోలేదండి. 40 సంవత్సరాల్లో కూడా లేదు మాకు మాంసం కావాలని, రైట్ మాంసం తీసుకోండి. చూసారే? కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆశ్చర్యకార్యములు చేయువాడు. అగ్నిలోకి వేసిన శడ్రకు మేషకు అబేద్నెగో అని అగ్ని కాలకుండా చేశాడు. మోసే మందలు కాచుకుంటూ ఉంటే ఇదిగో ఆ పొద మండుతుంది కానీ కాలిపోకుండా ఉంది. ఇది ఆశ్చర్యకరం. కాబట్టి దేవుడు చేసే ప్రతి కార్యం కూడా ఆశ్చర్యకరములు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 14వ వచనం ముగించేద్దాం. 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని. మంచిదండి. ఇక్కడ ఏమని రాయబడింది తెలుసండి? ఆశ్చర్యకార్యములు జరిగించు దేవుడవు నీవే. ఇంకెవడు చేయలేడు, ఇంకెవడు చేయలేడు. కరోనా వచ్చింది. దేశాల ప్రధానమంత్రులు ఏం చేశారు? ఆపారా కరోనాని? శాస్త్రజ్ఞులు ఏమైనా ఆపారా? డాక్టర్లు ఏమైనా ఆపారా? హీరోలు ఏమైనా ఆపారా? ప్రపంచంలో ఎవ్వడు ఆపలేనిది ఆయనే పంపించాడు, ఆయనే ఆపేశాడు. ఆశ్చర్యకరములు. అందులో శాస్త్రజ్ఞులు చనిపోయారు, సినీ హీరోలు చచ్చిపోయారు, హీరోయిన్లు చచ్చిపోయారు, డాక్టర్లు చచ్చిపోయారు, బలాఢ్యులు చచ్చిపోయారు, బలవంతులు చచ్చిపోయారు. ఇలా చూస్తుంటే ప్రియమైన దేవుని వారలారా, గాయం చేయవాడు నేనే, గాయమును మానుపువాడు నేనే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎలా ఉంటాడని ఆలోచన చేస్తే కీర్తనకారుడు అంటున్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, నీవే. మరొక అద్భుతమైన మాటను చూసుకున్నాం. ఈ ఆశ్చర్య కార్యాలన్నీ ఎవరు చేశారండి? బాగా ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 35-36. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35-36. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఫరో చక్రవర్తి దగ్గర కప్పలను కానీ తెగుళ్ళను కానీ లేదా మిడతలను కానీ జోరీగలను కానీ అలాగూ తలలో ఉండే పేర్లను కానీ మోసే తనంతట తాను చేశాడా? దేవుడు మోసే ద్వారా జరిగించాడా? వడగళ్ళ వర్షం కానివ్వండి, అలాగూ నీళ్లను రక్తంగా మార్చడం కానివ్వండి, తొలి సంతానం అంతా పశువుల్లో కానీ మనుషుల్లో కానీ చనిపోయేటట్లు చేసింది ఎవరు? మోసే గారు. మోసే ఎవరి ద్వారా చేశాడు? దేవుని ద్వారా చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా? ఏలీయా ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పిండి అయిపోకుండా, నూనె అయిపోకుండా చేశాడు. ఏ పేద విధవరాలైతే ఏలీయాకు రొట్టెచ్చిందో, దావీదునికి కానుకిచ్చిందో, దావీదునికి సమర్పించిందో, దేవుడు దాని ప్రతిఫలం ఇయ్యక మానడు. కనుక 3.5 సంవత్సరాలు కరువు అయితే 3.5 సంవత్సరాల దాకా కూడా ఆ బిడ్డకు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో నూనె ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మోసే ద్వారా ఆశ్చర్యక్రియలు చేశాడు, దేవుడు ఏలియా ద్వారా ఆశ్చర్యక్రియలు చేశాడు. అలాగే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు
19వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు మరియు దేవుడు పౌలు చేత పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. పౌలు గారు తనంతట తాను చేశాడు అనుకుంటున్నారా? ఏమండి, అద్భుతాలు చేశాడట, ఆశ్చర్యకార్యాలు చేశాడట పౌలు గారు. తనంతట తాను చేశాడా, దేవుడే చేయించాడా? మరోసారి చదవండి. దేవుడు పౌలు చేత, చూసారా, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. చేసింది పౌలు గారు, చేయించింది దేవుడు. చేసింది మోసే గారు, చేయించింది దేవుడు. చేసింది ఏలియా గారు, చేయించింది దేవుడు. అలాగా అద్భుతమైన వచనం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను, అబ్బా ఎంత అద్భుతం అండి! యేసుక్రీస్తు వారు 5 రొట్టెలను 2 చేపలను ఎంతమందికి పంచాడు? 5,000 మందికి ఒకసారి, మరలా 4,000 మందికి ఒకసారి. గమనించారా? అలాగూ చనిపోయిన లాజరును తిరిగి లేపాడు, చనిపోయిన చిన్నదానిని తిరిగి లేపాడు. బాగా గమనించండి. తల్లితాకుమి చిన్నదానా లెమ్మో అని చెప్పాడు. ఇలాగ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా. ఎవరి చేత చేశాడు? మరోసారి చూడండి, 22వ వచనం. దేవుడు ఫస్ట్ చదవండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి. చేసింది ఎవరు? అక్కడ యేసుక్రీస్తు వారు. చేయించింది ఎవరు? చూసారా? అందుకొరకే అద్భుతమైన విషయం ఏంటంటే, ఆది కాండము నుండి లేదా ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి దాకా మనం ఆలోచన చేస్తే, ఈ మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా ఈ క్రియలన్నీ, ఆశ్చర్య క్రియలన్నీ జరిగించింది ఎవరు అంటే దేవుడైనా యెహోవా. దేవుడైనా యెహోవా. అద్భుత వచనం చదువుకుని ముగించేద్దాం. కీర్తనల గ్రంథం 72వ కీర్తన 18వ వచనం. కీర్తనల గ్రంథం 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే. వింటున్నారా? 72వ కీర్తన 18వ వచనం. మరోసారి చదివాను, చాలా అద్భుతంగా ఉంది. దేవుడైన యెహోవా, ఆ ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు ప్రపంచంలో ఎవడైనా చేస్తాడు అనుకుంటే ఒక్క దేవుడు తప్ప ఎవరు చేయరు. చూసారా? ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. దేవుడైన యెహోవా, ఆయన మాత్రమే. ఉందా? అలాగే ఉందా? ఎంతమంది అట? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. భూమిని ఆగిపోగు చేయగలడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేయగలడు. గమనించండి. సింహాల నోళ్లను ముయించగలడు, సముద్రాన్ని 2 పాయలు చేయగలడు, ఆకాశ నక్షత్రాలను రాల్చగలడు. అలాగూ ఏ ఆధారం లేకుండా సూర్య, చంద్ర, నక్షత్రాలు, భూమిని కూడా విశ్వములో వేలాడదీయగలడు. ఆయనే నడిపించగలడు. తన పిల్లల ఆకలి కొంటే ఆహారము కాకుల నుండి తెప్పించగలడు. సముద్రంలో పడవేస్తే చేప ద్వారా భద్రపరిచి మరల ఒడ్డునికి చేర్చువాడు. సింహాల బోనులోకి వేస్తే నోళ్లను మూసేవాడు. చూసారా? కాబట్టి దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. చూసారా? కనుక దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆశ్చర్యకారుడు.
ఎలా ఉంటాడు? ఆశ్చర్యకరుడు. అంత ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ఏమన్నాడు తెలుసా? నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచున్నాడు, బాగుంది. కానీ నన్ను పంపిన వాడు ఒకడు ఉన్నాడు. నన్ను పంపిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఆశ్చర్యకార్యములు చేయువాడు. అట్టి దేవుని యందు మిక్కిలి భయము భక్తి కలిగి భూమి మీద బ్రతకాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం.